ఢిల్లీలో హైటెన్షన్ కొనసాగుతోంది. రైతులు రోడ్ల మీదనే వంటవార్పు చేసుకుని తమ నిరసనను తెలియజేస్తున్నారు. ఎక్కడికక్కడ భద్రతా బలగాలు భారీగా మోహరించాయి. కాగా తాము చేపట్టిన ఆందోళనకు రైతులు 2 రోజులు విరామం ఇచ్చారు. నిన్నటి ఆందోళనలో పలువురు రైతులు గాయపడ్డారు. ఆందోళన చేస్తున్న రైతులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. కనౌరీ బార్డర్లో ఓ యువ రైతు మృతి చెందినట్లు రైతులు తెలిపారు. పోలీసుల దాడిలోనే రైతులు ప్రాణాలు కోల్పోయినట్లు రైతు సంఘాలు ఆరోపించాయి. నిన్నటి ఘటనల నేపథ్యంలో ఆందోళనలకు 2 రోజులు బ్రేక్ ఇచ్చిన రైతు సంఘాలు రేపు భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించనున్నాయి. కనీస మద్దతు ధరకు చట్టబద్దత, స్వామినాథన్ కమిషన్ సిఫారసుల అమలు, గత రైతు ఉద్యమంలో చనిపోయిన రైతులకు పరిహారం డిమాండ్లతో రైతులు నిన్న పెద్ద సంఖ్యలో ఢిల్లీకి బయలుదేరారు. దీంతో సరిహద్దు ప్రాంతంలో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఢిల్లీ బార్డర్ల వద్ద రైతులను పోలీసులు అడ్డుకున్నారు. ముళ్ల కంచెలు, బ్యారికేడ్ల సాయంతో రైతులు ముందుకు రాకుండా అడ్డుపడ్డారు. ట్రాక్టర్ సాయంతో బ్యారికేడ్లను తొలగించేందుకు రైతులు యత్నించగా బోర్డర్ల దగ్గర రైతులపై పోలీసులు మరోసారి టియర్ గ్యాస్ ను ప్రయోగించారు. ఈ సమయంలోనే ఓ యువ రైతు ప్రాణం కోల్పోయాడు అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోపక్క రైతులను కేంద్ర ప్రభుత్వం మరోసారి చర్చలకు పిలిచింది. ఈ నేపథ్యంలో రైతులు రేపు తీసుకోబోయే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది. మొత్తానికి రైతులను, రైతు సంఘాలను చర్చలకు కేంద్ర ప్రభుత్వం పిలిచింది. రేపు భవిష్యత్తు కార్యాచరణ కూడా ఈ చర్చల అనంతరం రైతులు ప్రకటించే అవకాశం ఉంది. సో మొత్తానికైతే ఢిల్లీలో ఆందోళనలు 2 రోజులకైతే విరామం తర్వాత ఈ చర్చలు జరుగుతూ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. పూర్తి వివరాలు మా ప్రతినిధి ఢిల్లీ నుంచి సతీష్ అందిస్తారు. సతీష్, రైతుల ఆందోళన పెద్ద ఎత్తున ఢిల్లీ చెంబు బార్డర్ రైతులు చెలో ఢిల్లీ మార్చ్ పేస్తా మరోసారి ఆందోళనను ఉధృతం చేశారు. ఆందోళన నేపథ్యంలో రైతులకు పోలీసులకు మధ్య కొంత ఆందోళన పోలీసులు అక్కడ రైతులకు ఎదురగొట్టే ప్రయత్నం చేశారు. ఆందోళన చేస్తున్న రైతులపై మరోసారి టియర్ గ్యాస్ ను ప్రయోగించారు. నిన్నటి ఆందోళనలో గాయపడ్డ పలువురు రైతులు, అదేవిధంగా కౌనరీ బార్డర్ లో ఒక యువ రైతు జరిగిన నిన్న ఆందోళన సందర్భంలో ఆయన మృతి చెందాడు. పోలీసుల తీరు పట్ల రైతు సంఘాల నాయకులు, అదేవిధంగా రైతులు పెద్ద ఎత్తున కూడా వారి మీద కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్పాల్సి ఉంటుంది. కొద్దిసేపటి క్రితమే భారతీయ కిసాన్ యూనియన్ పూర్ణం సింగ్ కూడా మాట్లాడుతూ ఒక దురదృష్టకరమైన వాతావరణం నిన్న చోటు చేసుకుంది. ఆ సందర్భంలో ఒక యువ రైతు మృతి చెందాడు అని చెప్తున్నారు. దిష్టి భూమి దహనం, అదేవిధంగా ఇతర ప్రణాళికలు 2 రోజుల పాటు కూడా వాయిదాలు వేస్తున్నట్టు భవిష్యత్ కార్యాచరణ రేపు మధ్యాహ్నం 2 గంటలకు కోర్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకుని రైతు సంఘాల నాయకులతో చర్చించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నారు. మరోవైపు రైతులపై నిన్న జరిగిన దాడి పట్ల ప్రతి ఒక్కరు కూడా పోలీసుల తీరు కావచ్చు, కేంద్ర ప్రభుత్వ తీరు కావచ్చు, వారు నిన్నటిపైన తప్పుపడుతున్నారు. మరోవైపు భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతున్నారు రైతు సంఘాలు చెప్తున్నారు. ఎక్కడ కూడా తాము వెనక్కి తగ్గేదే లేదు. కేంద్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతుంటే రైతులపై కావాలనే టియర్ గ్యాస్ ప్రయోగించి రైతులను చెల్లాచెదరు చేసే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుందని చెప్తున్నారు. ఓవైపు చర్చల పేరిట రైతుల్ని మభ్య పెడుతున్నాయి, మరోవైపు రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగిస్తూ రైతుల్ని ముళ్ళ కంచెలు అడ్డు వేసి రైతులు ఎవరిని కూడా ఢిల్లీ రాకుండా చేసేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు కూడా రైతు సంఘాల నాయకులు చెప్తున్నారు. రేపు 2 గంటలకు రైతు సంఘాల నాయకులు ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు, చలో ఢిల్లీ కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్తున్నప్పటికీ కూడా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా నిన్న ఒక ట్వీట్ కూడా చేశారు. ఒక మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసి రైతులతో మరోసారి చర్చలు చేసినట్టు తాము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. కానీ చర్చలు ఏ అంశాలపైన జరుపుతారు దానిపైన ఇప్పటివరకు క్లారిటీ లేదు. మరోవైపు సమావేశ తేదీని సైతం కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తేదీని ప్రకటించలేదు. రైతు సంఘాల నాయకులు వైపు ఉద్యమం చేస్తూనే ఉన్నారు. మరోవైపు ఎవరైపు ఇట్లా ప్రాణాలు కోల్పోవడం పూర్తిగా కూడా ఇది రైతుల్ని కొంత ఆవేదన గురి చేస్తుంది. పెద్ద ఎత్తున ఉద్యమిస్తాము, ఇక ఇతర రైతు సంఘాలు కలుపుకోవడం దేశ రాజధానిని ముట్టడించి పార్లమెంట్ ముందు తమ నిరసన వ్యక్తం చేస్తామని చెప్తున్నారు విజయ్ చంద్రిక.